వెల్కమ్ టు మహి మీడియా. ఏపీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ దూరం. ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు సభను బాయ్కాట్ చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం నిస్సందేహంగా తప్పే అని ప్రజలు, పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం ప్రతిపక్ష హోదా సాకుతో అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం వైసీపీ భవిష్యత్తును అంధకారం చేయడం ఖాయమని అంటున్నారు. బడ్జెట్ ప్రసంగాల ద్వారా అధికార పార్టీ తప్పులు, బడ్జెట్ లో జరగని కేటాయింపులపై నిలదీతకు వచ్చిన అవకాశాన్ని వైసీపీ చేజేతులా జారవిడ్చుకుంటుందని అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తామని హామీ ఇస్తే అసెంబ్లీకి వస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు తమకు సభలో మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వాలని, ఆ విషయాన్ని స్పీకర్ చేత చెప్పించాలని వైసీపీ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందనడంలో సందేహం లేదు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన తర్వాత అసెంబ్లీలో ఆ పార్టీ అధినేత అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో విపక్ష హోదా గురించి చేసిన ప్రసంగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇప్పుడు విపక్ష నేతగా ప్రతిపక్ష హోదా అడిగేందుకు తనకు ఏమాత్రం అర్హత లేదని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే హాజరవుతామనడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పు అవుతుందన్నారు. ఈ విషయం తెలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వైఖరి ఇలానే కొనసాగితే తమపై అనర్హత వేటు పడుతుందని భయపడుతున్నారు. ప్రతిపక్షం అసెంబ్లీకి రావట్లేదు, దాని మీద మీ అభిప్రాయం? వాగడాన్ని తప్పు ఏమన్నా వచ్చి అడుగుతారనే భయంతో అంతేగాని వాళ్ళు రాకపోతే ఆగేది వాళ్ళు ప్రజలు తెచ్చిన వాళ్ళు కూడా బాధపడతారు. సమాధానం వాడు వర్గానికి ఏం కావాలి, ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ వాళ్ళకి తెలియదు కదా. వీళ్ళు ఎంత తెలుసుకుందామన్నా వాడికి కొంచెం తెలుస్తుంది కదా. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అందుకే మేము రావట్లేదు. ప్రతిపక్ష హోదా ఎట్టిస్తారండి? మన జగన్ ముందు నలుగురు అయితే నలుగురు చెప్తారా? అది మెజార్టీతో గెలవాలి, వాళ్ళు వద్దు, వాళ్ళు మెజార్టీ వాళ్ళు తెచ్చుకుంటే ఇచ్చేవాళ్ళు. నమస్కారం సార్. ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బాగానే ఉంది. అంటే ప్రతిపక్షం వాళ్ళు రావట్లేదు కదా. ప్రతిపక్షం వస్తానికి ప్రతిపక్షం ఏడుందని అంటే అదే ప్రతిపక్ష వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ప్రతిపక్ష హోదా లేదు కదా, అందుకని మేము రావట్లేదు అంటున్నారు. హోదా కోల్పోయిన తర్వాత ఇంకా రావడానికి ఇది కాదు, అధికారం ఏడుంది. అదే బడ్జెట్ అంటే అసెంబ్లీలో జరిగే సమస్యల గురించి మీడియా సమావేశంలో చెబుతున్నాము కదా, ప్రజలకు వివరిస్తున్నామని చెప్తున్నాం. ప్రజలకు వివరించండి. లోకం మామూలుగా ప్రజలంతా ఒకటే కదా, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఒకటేగా. మరి ఒక్కసారి నీకు ప్రతిపక్షం లేకుండా ఎట్లా చేశారు? అవునా కాదా? దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? బాగానే ఉంది నాన్న. ప్రతిపక్షం లేకపోయినా పర్లేదండి. ప్రతిపక్షం ఇంకెందుకో అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ప్రతిపక్షం అసెంబ్లీకి రావట్లేదు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రజల సమస్యల్ని ప్రతిపక్షం వాళ్ళు దాంట్లో తెలియజేయాల్సింది, అడగాల్సింది చేయాలి. కానీ వీళ్ళు ఇంటి దగ్గర కూర్చొని ఎట్లా వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, అది తప్పు. అలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండడం కూడా తప్పే. వాళ్ళని ఇమ్మీడియట్గా శాసన సమావేశంలో తీసుకుని నిర్ణయం తీసుకొని తొలగించేదానికి ఏమైనా ఏర్పాటు ఉంటే చేయడం మంచిది. అంటే మేము అసెంబ్లీకి వస్తే వాళ్ళు మాకు మైక్ ఇవ్వరు అది ఇది అంటున్నారు కదా, అంటే ప్రత్యేక ప్రతిపక్ష నేతగా మాకు ఇది ఉంటేనే మేము వస్తాం అంటున్నాం. దానికి సిద్ధాంతం ఉంది కదండి. ప్రతిపక్ష నేత కావాలంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఇది ఉండాలనేది ఉంది. ఇదివరకు మరి అది లేకుండా, అసలు ప్రతిపక్షం లేకుండా కమ్యూనిస్ట్ పార్టీలో నలుగురు ముగ్గురున్నా కూడా వెళ్ళేవాళ్ళు మరి అసెంబ్లీకి. మరి అప్పుడు వాళ్ళకి ప్రతిపక్షం ఇది కాదు, లేదు హోదా లేకపోయినా వెళ్ళారుగా ప్రజల కోసం. వీళ్ళు కూడా అట్టాగే ప్రజల కోసం వెళ్ళాలి కదా. ప్రజల కోసం వెళ్లకుండా ఏమి లేకుండా ఇంట్లో కూర్చొని నా జీతం నాకు వస్తుంది, ఎట్లా వచ్చినట్టు చేస్తాను, ఏదో వ్యతిరేకం చేస్తామంటే ఎట్లాగూ అది మంచి పద్ధతి కాదు కదా. దాని మూలాన మరి సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు వాళ్ళు ఏదైనా చర్చ పెట్టి వీళ్ళని ఏ విధంగా తొలగించడానికి ప్రయత్నం చేయడం అవసరం. ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదని. ఇప్పుడు అసెంబ్లీలో జరిగేదానికి మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరిస్తామంటున్నారు. ఉపయోగం ఏముంది? అక్కడ నువ్వు మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి ప్రజల దగ్గర ఏదో వంకర కోతలు కొడుతూ ఉంటుంది, అది సంవత్సరం, అది మంచి పద్ధతి కాదు కదా. సమావేశంలో చల్లి మా ప్రజలకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయాన్ని మీరు సరి చేయండి మాట్లాడుతూ లేరు. చెబుతామంటే కోపంలో అన్ని చెబుతామంటే ఇవన్నీ సరైన సిద్ధాంతం కాదు కదా. అది